భద్రాచలం దేవస్థానం పూర్తి వివరణ విస్తృతంగా 1. భద్రాచలం ప్రాముఖ్యత. భద్రాచలం రామాలయం అనేది హిందూ మతానికి చెందిన ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఇది భక్త రామదాసు కంచర్ల గోపన్న నిర్మించిన ఆలయం. శ్రీరాముడిని ప్రధాన దేవతగా పూజించే ఈ ఆలయం తెలుగువారి హృదయాలలో విశేష స్థానం సంపాదించుకుంది. 2. భద్రాచలానికి చెందిన పురాణ కథ. భద్రాచలానికి పేరు వచ్చిన కారణం భద్రుడు అనే బాలముని. భద్రుడు శివభక్తి త్యాగానికి గుర్తుగా గోదావరి నది ఒడ్డున రాముని దర్శించాలనే కోరికతో తపస్సు చేశాడు. శ్రీరాముడు తన భార్య సీతాదేవి, తమ్ముడు లక్ష్మణులతో కలసి భద్రుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. భద్రుని కోరిక మేరకు అదే స్థలంలో నివసించాడు. అందుకే ఇది భద్రాచలం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. 3. భక్త రామదాసు చరిత్ర. కంచర్ల గోపన్న అంటే భక్త రామదాసు తూర్పు గోదావరి జిల్లాకు చెందినవాడు. ఆయన గోల్కొండ సుల్తానేట్కు తహసీల్దార్గా పనిచేసేవాడు. శ్రీరాముడిపై అపారమైన భక్తితో భద్రాచల రామాలయాన్ని తన వేతనంతో కాకుండా ప్రజల నుంచి సేకరించిన డబ్బుతో నిర్మించాడు. ఇది తెలుసుకున్న సుల్తాన్ అతన్ని జైలులో ఉంచాడు. అనంతరం శ్రీరాముడు స్వయంగా వస్త్రధారణలో సుల్తాన్కు స్వర్ణ నాణేలతో అప్పు తీర్చడంతో రామదాసు విడుదలయ్యాడు. 4. ఆలయ నిర్మాణ శైలి. గర్భగృహం. గర్భాలయంలో శ్రీరాముడు కుడివైపున సీతాదేవి, ఎడమవైపున లక్ష్మణుడు నిలువగా ఉంటారు. విమానం. ఆలయంపై ఉన్న శిఖరం విమానం అని పిలవబడుతుంది. ఇది ద్రావిడ శిల్పకళలో ఉంది. ప్రాంగణం. ఆలయం చుట్టూ పలు మండపాలు, ప్రసాదాల పంపిణీ కేంద్రాలు, యాత్రికుల విశ్రాంతి గదులు ఉన్నాయి. 5. ముఖ్య ఉత్సవాలు. శ్రీరామ నవమి కళ్యాణం. ప్రతి ఏడాది చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరాముడి కళ్యాణోత్సవం చాలా ఘనంగా జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారి ముఖ్య అతిథిగా హాజరై పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. వైకుంఠ ఏకాదశి, హనుమ జయంతి, ముక్కోటి ఏకాదశి వంటి పండుగలు కూడా వేడుకగా నిర్వహిస్తారు. 6. గోదావరి నది. భద్రాచలం గోదావరి నది తీరాన ఉన్నది. గోదావరి నది తీర్థస్నానానికి పవిత్రమైనది. రాముని నది అంటారు. 7. రవాణా సౌకర్యాలు. రైలు. భద్రాచలం రోడ్, కొత్తగూడెం స్టేషన్ నుండి టాక్సీ లేదా బస్సు ద్వారా ఆలయానికి చేరవచ్చు. బస్సు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ TSRTC నుండి నిత్యం బస్సులు నడుస్తుంటాయి. విమాన ప్రయాణం. సమీప ఎయిర్పోర్ట్ రాజమండ్రి లేదా హైదరాబాద్. 8. పర్యాటక ఆకర్షణలు. పర్ణశాల. ఇది భద్రాచలం నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. సీతమ్మవారి